మీకేమైనా బాధేస్తదా? యూట్యూబ్‌లో స్టార్ట్ చేసి మూవీస్‌లో ఒక స్థాయికి అందరూ యాక్టర్స్‌గా సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళే. మన జనరేషన్ వాళ్ళందరూ. డెఫినెట్. ఇప్పుడు యూట్యూబ్స్‌తోనే ఆగిపోదాం అంటే ఎవరు ఆగిపోదామని రాలేదు. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఫీచర్ ఫిల్మ్స్‌లోకి వెళ్ళాలనుకో మనం ఇంకా ఆల్మోస్ట్ అందుకోబోతున్నాం అన్న టైంలో కరోనా ఒకటి, మనకి పెద్ద అవును. బాగా హర్డిల్ దెబ్బ ఒకటి, తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్స్ జనరేషన్. ఇవేవైనా డ్రాబ్యాక్స్‌లో ఫీల్ అవుతారా మీరు? అది యాక్చువల్‌గా మనకి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు గానండి. అబ్బాయిల విషయం వచ్చేసరికి కొంచెం టైం దొరుకుతది. అంటే ఫీల్డ్‌లో అంటే ఇప్పుడు అమ్మాయిల గ్లామర్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. మనం హీరో క్యారెక్టర్ కోసం చూసే వాళ్ళకైతే టైం పీరియడ్ అయితే ఆగిపోవాలి. క్యారెక్టర్స్ వైజ్ ఉన్న వాళ్ళకి మనకు మాకు టైం దొరుకుతది. అంటే సరే ఇప్పుడు ఈ ఫేజ్‌లో అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సరే ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మనకి ఇది తప్ప ఇంకేమీ లేదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళని ఎతుక్కుంటూ వెళ్ళిపోం. ఇంకొకటి ఓన్లీ యాక్టింగ్ అనే నమ్ముకుంటే మాత్రం సినిమా ఫీల్డ్‌కి రావడం వేస్ట్ అని నా ఉద్దేశం. అంటే ఓన్లీ యాక్టింగ్ ఒకటే ఓన్లీ యాక్టర్‌గా అయితే రావద్దు. ఈవెన్ ఇప్పుడు డీఓపీస్‌కి చాలా ఇది ఉంది ఇప్పుడు. అమ్మాయిలైనా కూడా అది నేర్చుకొని చేయొచ్చు. ప్యారలల్‌గా 2, 3 వర్క్స్ ఇక్కడే. బెస్ట్ అది. కాస్ట్యూమ్ డిజైనర్స్ కింద రావచ్చు. లేకపోతే ఆర్ట్ వర్క్ చాలా ఉన్నాయి. మనం ఓన్లీ పర్టిక్యులర్‌గా యాక్టింగ్ అనే దాని మీద ఉండాలి అంటే మాత్రం దీనికేంటంటే మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఏజ్ తర్వాత మనకి అది అర్థమైపోతుంటది. అప్పటి వరకు మనల్ని ఈ క్యారెక్టర్ అనుకున్న వాళ్ళు తర్వాత సిస్టర్ కింద ఉంటామమ్మా లేకపోతే ఇంకేదో వైఫ్ క్యారెక్టర్స్ అట్లా వెళ్ళిపోతుంటాం. అది చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. కష్టం. ఇంకా మనకంటే ఇప్పుడు అబ్బాయిల విషయంలో వచ్చేసరికి ఏంటంటే కొంతవరకు లిబర్టీ ఉంటది. కొంచెం ఏజ్ వరకు కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ పెళ్లి విషయాలు ఇవన్నీ కూడా మనకు కాదంటే మనం కొంచెం అమ్మాయిల విషయంలో మాక్సిమం ఫ్రీడమ్ ఇంకా ఇంట్లో ఉండదు. నా ఉద్దేశం అయితే వాళ్ళు ఓన్లీ ఇదే అని ఆగిపోకుండా రైటింగ్ సైడ్ కానీ తర్వాత ఈ కాస్ట్యూమ్స్ వైపు కానీ ఇట్లా కూడా వెళ్తే బాగుంటుంది. అలా ఉంటేనే ఎవరికైనా బోత్ ఇద్దరికి మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా అలా ఒకే దాని మీద నమ్ముకోకుండా ఉంటే బెటర్ అని. సినిమా ఫీల్డ్ అయితే ఉన్నాయి ఆపర్చునిటీస్ అయితే లేకుండా లేవు. ఎందుకంటే రోజు రోజుకి వర్క్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. అంటే మనం రెడీగా ఉండాలి. ఇంకో వర్క్ కూడా రెడీగా ఉంటే బెస్ట్. ఇప్పుడు రైట్ నో మీ సిరీస్ ప్రసాద్ బెహ్రా గారితో పెళ్లివారం అండి చాలా హిట్ అయింది. అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ట్రైలర్స్ ఫేస్బుక్లో చూశాను. నాకు అనిపించింది ఏంటి అంటే మీ ఇద్దరిది పర్ఫెక్ట్ కొలాబరేషన్ అని అనిపించింది. ఆయన డైలాగ్ రాసే దాంట్లో కానీ అండ్ మీ ఇద్దరికి పర్ఫెక్ట్ సెట్ అయింది అన్నట్లు అనిపించింది. మీ ఇద్దరిది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా తను ఎప్పటి నుంచో తెలుసండి నాకు. చేద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ నేను వేరే కంపెనీ తను వేరే కంపెనీలో వర్క్ చేయడం వల్ల మాకు తెలుసు కదా మీకు అక్కడ ఇక్కడ చేయకూడదని రూల్స్ ఉంటాయి కదా. కానీ అనుకునే వాళ్ళం ఇద్దరికి కుదిరితే మాత్రం రోజు బాగా అంటే మనకి ఇది ఉంది కదా బాగా చేయొచ్చు మనం అని అనుకునేవాళ్ళం. అంటే చాలా యూట్యూబ్లో చాలామంది ఆర్టిస్టులు నాతో కలిపి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే టైమింగ్ బాగుంటుంది కదా అనే టైంలో మనకి ఇక్కడ గోదావరి సిఏపిడిటి మన తను అందరూ కూడా అంటే కలిసి చేస్తే బాగుంటుంది అనే ఇది ఉంటుంది. చేశారా? లేదు కానీ టిఎన్ఆర్ ఆ టైంలో ఆయన స్పూఫ్ ఫార్వర్డ్ చేసాం. అందుకే వచ్చాం ఆఫీస్కి అప్పుడు ఆయన్ని కలవడానికి ఇక్కడికి. అట్లా నేను మ్యాక్సిమం చాయ్ బిస్కెట్లో ఒక వీడియో చేశా. నావకా ఫ్యాక్టరీ తర్వాత తమిళ మీడియాలో ఇన్ఫినిటంలో మ్యాక్సిమం అన్నిటిలోనూ కూడా కవర్ చేశాను నేను. సో అలా ప్రసాద్ బెహ్రాది అప్పుడు ఎప్పుడో అనుకున్నాం మేము. అది మొన్నటికి సెట్ అయింది. కానీ డెఫినెట్గా ఇద్దరం చేస్తే బాగా వెళ్తుందనే ఇదైతే ఉంది. తను కూడా ఏంటంటే లీడ్ కదా ఏదో అని తనకే ఇదని ఉండు క్యారెక్టర్ బట్టి రాసుకుంటూ వెళ్ళిపోతాడు డైలాగ్స్. చాలా ఈజీ ఉంది కదా రైటింగ్ తనకి చాలా కమెంట్ ఉంది రైటింగ్ మీద. మీరు ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ సైడ్ ఉన్నారా రైటింగ్ సైడ్ కూడా? అంటే నేను కరోనా ముందు వరకు కూడా మ్యాక్సిమం నేను రాసుకునే ఉన్నాను. నేనే రాసుకొని నేను డైరెక్షన్ చేసేవాడిని. రాను ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా లుక్స్ ఇంపార్టెంట్ చేసేటప్పుడు. అంటే ఒక్కడనే ఈ డైరెక్షన్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ కూర్చొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ తెలియకుండా బాగా టైర్నెస్ ఫేస్లో తెలిసిపోతుంది. పిలిచేవాళ్ళు కూడా నెక్స్ట్ ఒక వెర్షన్ రాస్తావా సినిమాకి ఇలా అడుగుతున్నారు. మనకి అంత సీన్ లేదు, సినిమాకి వెర్షన్ రాసే అంత లేదు. బట్ ఈ 10 నిమిషాల్లో బాగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఏమో ఫోకస్ చేస్తే రాయగలమేమో తెలియదు కానీ నాకు సినిమాకి అనేటప్పటికి నాకు ఎందుకో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీలా ఉంటుంది. అండ్ మనం వచ్చింది యాక్టింగ్ కదా, మళ్ళీ ట్రాక్ ఏమైనా తప్పుతున్నావా అనేది. సరే
ఉంది కదా టైం ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీదే పెడదాం అని చెప్పి యాక్టర్గానే ఉంటున్నా. అందుకనే యాక్చువల్గా ఒక ఛానల్ ఉన్న వాళ్ళు వేరే ఛానల్ యాక్ట్ చేయరు. కానీ నాకు నేను ఎప్పుడో చూన్ అయిపోయానంటే నేను యాక్టర్ని, నేను యూట్యూబర్ని కాదు, అది ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను ఒక యాక్టర్ని అని చూన్ చేసుకున్నాను నాకు. సో ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అంటే లీడ్ అనే కాదు, ఆ క్యారెక్టర్ పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటే చేసేస్తా అంతే. ఓకే. మూవీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మూవీ ఆపర్చునిటీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎక్కువ తిరగలేదండి. నేను తిరగకుండా ఇప్పుడు నాకు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో నేను తిరగకుండా చేసినవి ఒక 3 సినిమాలు వరకు చేశాను. అంటే నాగార్జున గారితో దేవదాసు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, శ్రీ విష్ణు గారితో ఒకటి, ఇంకో చిన్న సినిమా ఏదో ఇట్లా చేశాను. వెబ్ సిరీస్లో అప్పట్లో ఫస్ట్ ఓటీటీ యాప్ అది వ్యూ అనే యాప్ ఉండేది. అందులో ఒక పెళ్లి గోల ఒకటి, పిల్లి అని ఒక వెబ్ సిరీస్, అందులో నెగిటివ్ రోల్ చేశాను, కామెడీ అంటే వెబ్ సిరీస్లు కూడా చేశాను, అంటే ఓటీటీ వెబ్ సిరీస్లో. తర్వాత ఏంటంటే నాకు నేను తిరగల, అవన్నీ కూడా నాకు వరకు కాల్ చేసి వచ్చిన ఆపర్చునిటీస్. అంటే అనుకునేవాళ్ళు అంటే ఉన్నాం కదా, చూస్తున్నారు కదా, పిలుస్తారు, ఖచ్చితంగా రీచ్ ఉంది కదా, జనాల్లో రీచ్ ఉంది కదా అనుకునేవాడిని. కానీ బట్ నాకు తర్వాత కొంతమంది కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పింది ఏంటంటే జేడీకి ఒక క్యారెక్టర్ అని మేము అనుకుంటాం, నిన్ను అప్రోచ్ అవ్వడానికి ఇప్పుడు మేము నీ కాల్ చేయలేదా, మీ ఆఫీస్ ఇప్పుడు డైరెక్ట్గా మనతో కాకుండా మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది, మేనేజర్ తోటి, ఇట్లాంటి ఆ టైంలో ఉండే కొన్ని రూల్స్ ఉండే. ఇదంతా ఎందుకు మాకు కరెక్ట్గా చూసేలోపు నీ క్యారెక్టర్కి ఎవరో డైరెక్ట్గా మా ఆఫీస్కి వస్తాడు, అక్కడ ఆడిషన్ ఇస్తాడు. సరే ఎందుకు ఇతను పెట్టేసుకుందాం కదా అనేది ఉంటుంది మాకు అని చెప్పాడంటే మనం తిరగలేదు అనేది తర్వాత మనకి రియలైజ్ అయ్యాం. కాంటాక్ట్లో ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి, టచ్లో ఉండాలి. ఇప్పుడు కొంచెం పర్లేదు. మారుతి గారు పిలిపించారు మొన్న ఒక కంటెంట్ అది చూసి రమ్మంటూ వెళ్ళాను సార్ దగ్గరికి. ఏంటని అడిగితే లేదండి యాక్టింగ్ అని చెప్పాను అనమాట. బట్ ఏంటంటే నాకు ప్రాజెక్ట్స్ ఏమైనా సెట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా రైటర్స్, డైరెక్టర్స్ కొంచెం వాళ్ళ దగ్గర విషయం ఉందంటే కథ రాసుకుని రెడీగా ఉండి సో సార్ దగ్గర మనం చెప్పచ్చు వీళ్ళ గురించి అనేది అలాంటి ప్రాజెక్ట్స్ అవి చూసుకుంటున్నా ప్రజెంట్. అలాగే ఒక 3-4 మెంబర్స్ వరకు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సార్ దగ్గర. అంటే మీరు కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను. నేను వింటా ఫస్ట్, ఏదైనా ఉంటే విని నాకు నచ్చిందంటే నేను సార్కి రిఫర్ చేస్తా. అంటే మారుతి గారి టీం మీరు బేసిక్ అంతే, మారుతి గారి టీం. అంటే ఇప్పుడు యాక్టింగ్ సైడ్ కూడా సార్ ప్రాజెక్ట్స్ లో ఉన్నానండి. యాక్టింగ్ సైడ్ ఆయన నేనే బ్రేక్ ఇస్తానమ్మా నీకు, అంటే ఎప్పుడో రావాలి నీకు టైమింగ్కి, నీకు పడాలి యాక్చువల్గా, ప్రాబ్లం ఏం లేదు, నేను బ్రేక్ ఇస్తానని చెప్పాను అన్నారు.